మనకి తెలుగు భాషలో భాషా భాగాలు 5 ఉన్నాయి. ఒకటి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఇప్పుడు మనం భాషా భాగాలు పిల్లలకి నామవాచకం, పేర్లను తెలిపే పదాలు. సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలు సర్వనామం. క్రియ పనిని తెలిపే పదాలు. విశేషణం గుణాన్ని తెలిపే పదాలు. అవ్యయము లింగ, వచన, విభక్తులు కాని పదాలు. ఇలా మనం ఒకే టీఎలంలో ఆ భాషా భాగాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి, వాటి నిర్వచనాలు, అలాగే ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఒకే టీఎలంలో మనం పిల్లలకి అందించవచ్చు. ఇప్పుడు పిల్లలకి భాషా భాగాలు నేర్పిన తర్వాత ప్రతిరోజు వాళ్ళ చేత బట్టి పట్టించే కంటే మనం ఈ టీఎలం ద్వారా చాలా చక్కగా నేర్పవచ్చు. సపోజ్ ఉదాహరణకి తీసుకుందాం, వచ్చుట. ఈ పదం పేరా, పేరుకు బదులుగా వాడేదా, ఏమిటనేది పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా మనం వాళ్ళని క్రియ అనే దాన్ని మనం గుర్తింపు చేసేలా చేయొచ్చు. ఒకవేళ విద్యార్థి ఏమిటి అనేది గుర్తించలేని పరిస్థితి వస్తే, సపోజ్ అది ఇప్పుడు ఇది పేరా, పేరుకు బదులుగా వాడేదా, ఏమిటనేది పిల్లవాడు కన్ఫ్యూజ్ అయినట్టయితే ఇక్కడ మనం దగ్గర నుంచి చూడండి. పేరుకు బదులుగా వాడేదా, పేర్లను తెలిపే పదం అయితే నామవాచకం, పేరుకి బదులుగా వాడేది సర్వనామం. కాబట్టి ఈ అది అనే పదాన్ని సర్వనామం అని దీనిలో పెట్టడం జరుగుతుంది. అంటే మన హెల్ప్ లేకుండానే విద్యార్థి ఈ భాషా భాగాన్ని తెలుసుకుంటూ నేర్చుకోవడానికి ఈ టీఎలం చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా మనం భాషా భాగాల్ని ఆట రూపంలో నేర్పినట్టయితే విద్యార్థులందరూ కూడా భాషా భాగాల్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అంచేత మీ అందరికీ కూడా ఈ టీఎలం అందరికీ, పిల్లలకి, మనకి కూడా ఉపయోగకరం అనుకుంటే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని అందరినీ కోరుకుంటున్నాను.